ఇది మన కన్వర్జేషన్ ఏదైతే ఉందో రికార్డ్ చేస్తున్నాను కేస్ స్టడీ కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. అన్న మీకు ఓకే కదా? అన్న ఓకే అన్న. అయితే నాకు నాయిస్ రాకుండా ఏమైనా చేయగలుగుతారా? డోర్ క్లోజ్ చేయడం లాంటిది. ఒక్క నిమిషం అన్న. నాకు 10 నిమిషాలు బ్యాక్గ్రౌండ్ నాయిస్ రాకుండా చూడాలి. ఒక్క నిమిషం. డాడీ నేను చిన్న కాల్లో ఉన్నాను, ఇంపార్టెంట్ కాల్లో. ఒక 20 నిమిషాలు టీవీ పెట్టద్దు అన్న. చెప్పండి అన్న. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ చెప్తారా? 30 మార్చ్ 2000 అన్న, 7:25 మార్నింగ్, కాకినాడ. టైం ఎగ్జాక్ట్లీయా వెరిఫై చేయాలా? 7:24 నుంచి 7:25 మధ్యలో ఉండొచ్చు అన్న, ఒక 2 మినిట్స్. ఓకే సరే, 1 మినిట్ 2 మినిట్స్ అయితే ఏం కాకపోవచ్చులే. సరే అన్న. మీది లగ్నం కూడా ఏం సంధి లగ్నం లేదు, మేష లగ్నం ఉంది, తర్వాత ఉత్తరా నక్షత్రం వచ్చింది, కరెక్ట్ కదా? ఉత్తరాషాఢ అన్న. అవునన్న. ఉత్తరాషాఢ నక్షత్రం, మకర రాశి, 4వ పాదం. ఓకే అవునన్న. రైట్. ఏం కావాలి? అంటే బేసికల్లీ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న. ఫాదర్ నుంచి ఎటువంటి సపోర్ట్ లేదు నాకు. నేను హోమియోపతి డాక్టర్ని. ఓకే ఓకే. నేను పీజీ ప్రిపేర్ అవ్వాలని అవుతున్నాను. నెక్స్ట్ ఇయర్ సీట్ వస్తుంది. పీజీ అన్న, స్పెషలైజేషన్ ప్రిపేర్ అవుతున్నారు. ఓకే రైట్. అయితే ఇంట్లో అమ్మకి నాన్నకి చాలా గొడవలు ఉన్నాయి. ఇప్పుడు ఆస్తి అన్నది ఫర్దర్ గా నాకు ఏమైనా మా నాన్న నుంచి వస్తుందా, లేదంటే నేను నా కాళ్ళ మీద నిలబడాలా అని ఒకటి. ఇంకా రెండోది, నాకు పీజీ సీట్ అసలు వస్తుందా 2025 లో అని ఒకటి అన్న. ఈ రెండే నాకు మెయిన్ ప్రాబ్లమ్స్ అన్న. ఓకే ఓకే రైట్ రైట్. సో ఫస్ట్ క్వశ్చన్, ఈ ఫస్ట్ చార్ట్ ఎలా ఉందో చూద్దాము, దాని గురించి మనం మాట్లాడదాం. సరే అన్న. ఇది లగ్నం మేష లగ్నం, లగ్నం 10 డిగ్రీలకు పడింది. బట్ క్వశ్చన్ బట్ ఒకసారి బర్త్ టైం వెరిఫై చేద్దాం. 30 మార్చ్ 2000 వచ్చింది, 7:25 AM. పక్కా నోట్ చేశారంటారా? ట్రై చేద్దాం. వచ్చింది, ఆ రోజు గురువారం వచ్చింది. ఓకే, చరలగ్నానికి రవి నక్షత్రం రావాలి. వెరీ గుడ్, మీరు నిజమే చెప్పారు, కరెక్ట్గానే ఉన్నది బర్త్ టైం. ఓకేనా రైట్. సో యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ వచ్చేదానికి అవకాశం ఉందా లేదా, క్వశ్చన్ నెంబర్ 1. తర్వాత ఈ పీజీ హోమియోపతి డాక్టర్గా చేస్తున్నారు. ఫస్ట్ ఏ ఇయర్లో మీరు హోమియోపతి డాక్టర్గా జాయిన్ అయ్యారు? 2017 చివరిలో జాయిన్ అయ్యాను. ఓకే, ఫస్ట్ అది చూద్దాం. పీజీకి ప్రిపేర్ అవుతున్నానన్న. అంటే పీజీ సీట్ వస్తుందా రాదా అని. 2017లో మీకు హోమియోపతి అది ఇంటర్ లాంటిది, అది ఇంటర్ లాంటి సీట్ వచ్చింది మీకు, అంతేనా? అది బేసిక్ అంటే డిగ్రీ అన్న, అది డిగ్రీ లాంటిది. ఓకే రైట్ రైట్. సో అక్కడ మీకు సీట్ వచ్చింది హోమియోపతిక్ డాక్టర్గా. సో ఫస్ట్ లగ్నంలో కుజుడు, గురువు, తర్వాత శని, అంటే లగ్న భాగ్య దశమాధిపతులు అందరూ కూడా కలిసి ఉన్నారు. లగ్నాధిపతి, లగ్న నక్షత్రాధిపతి ఇద్దరు కూడా కేతు నక్షత్రంలోనే ఉంటే కేతు దశమంలో ఎక్సలెంట్గా ఉన్నాడు. కాబట్టి మెడికల్, తర్వాత హీలింగ్ రిలేటెడ్గా, అంటే మనము ఎంబీబీఎస్ డాక్టర్ ఎలా, సో అలానే హీలింగ్, సజెషన్ వీటికి సంబంధించి. హోమియోపతి డాక్టర్ అంటే మనకి సర్జరీలు అవేమి ఉండవు కదా, ఓన్లీ మనము ఓవరాల్ చెకప్ అండ్ మెడిసిన్ ఇవ్వడమే ఉంటుంది కదా జనరల్గా. ఓకే, దాని వరకు మనకి కాంబినేషన్ చాలా బాగుందన్నమాట. 3/8/12 కనెక్ట్ అయితే మనకి సర్జరీ అవన్నీ ఇస్తుంది. సో ఇక్కడ 3/8/12 ఏమి పెద్ద కనెక్ట్ ఏం కాలేదు కాబట్టి మనకి జూపిటర్ ఎప్పుడైతే లగ్నం మీద ఉన్నాడో చాలా బాగున్నది. సో విచ్ ఈస్ పాజిటివ్. ఫండమెంటల్గా మనము ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అవ్వచ్చు, హోమియోపతిక్ డాక్టర్ అవ్వచ్చు, వాటన్నిటికీ కూడా బాగానే ఉన్నది. తర్వాత దశమాధిపతి లగ్నం మీద ఉండడం, దాని నక్షత్రాధిపతి లాభంలో, షష్టాధిపతి
షష్టాధిపతితో కలవడము ఇదంతా కూడా ప్రొఫెషన్ రిలేటెడ్గా బాగుంది. దశమంలో ఉన్న కేతువు ఆక్యుపెంట్, దాని స్టార్ లార్డ్ అయిన వాడు రవి యొక్క నక్షత్రాధిపతి శని, కంట్రోల్డ్ బై కుజ. ఇది కూడా పర్వాలేదు, కొంచెం టైం పట్టినా కూడా మనం సక్సెస్ఫుల్గా ఉండేదానికి బాగున్నది. ఓకే, ఒరిజినల్గా కాంబినేషన్స్ బాగానే ఉంది, చార్ట్ బాగానే ఉంది, జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ అనమాట. చంద్ర మరియు కేతుల కలయిక వల్ల మదర్ హెల్త్, లేదంటే మదర్ సినారియోస్, మదర్ ఎమోషనల్ ఛాలెంజెస్, లేదంటే మదర్కి దూరంగా ఉండడం, ఒక్కోసారి హాస్టల్లో ఉండడం, ఇలా ఏదో ఒక రకమైన కార్మిక్ డీడ్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే చంద్రకేతువులు ఏంటిది, చతుర్థాధిపతి మాతృకారకుడు, ఇద్దరు అసోసియేట్ అయ్యి డిస్టర్బ్ అవుతున్నారు అనమాట. సో మదర్ సంబంధించిన ఎమోషనల్ అంటే మీరు హైలీ మదర్కి కనెక్ట్ అవ్వడము, మదర్ సఫరింగ్ని చూడలేకపోవడం, డిస్టర్బ్ అవ్వడం, ఇవన్నీ కూడా మనకి ఛాలెంజింగ్ డీడ్స్ ఈ లైఫ్లో మనకి ప్రజెంట్ అవుతున్నాయి. అర్థమైందా? దాని సినారియో రీత్యా రకరకాల ఛాలెంజెస్ ఇస్తూ ఉంటాయి, కనిపిస్తున్నాయి కదా ఆల్రెడీ. తర్వాత ఫస్ట్ ఇప్పుడు టైము మనం 2017లోకి వెళ్ళాం. ఎగ్జాక్ట్లీ మార్చ్ దశ అయిపోతా ఉన్నది. తర్వాత నెక్స్ట్ మార్చ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రాహు వస్తున్నాడు. 2018 నుంచి రాహు స్టార్ట్ అయింది. 10th హౌస్ 18 degrees 19 degrees ఉండే. ప్రోగ్రెసివ్ సన్ 3 degrees, ప్రోగ్రెసివ్ సన్ 2 degreesలోకి స్క్వేర్ అయిందండి. మీకు 10th హౌస్ స్క్వేర్ సన్ జరిగితే మనం ఏం చెప్తాం, మెడికల్ సీట్ ట్రై చేస్తూ ఉంటే మెడికల్ సీట్ రాదు, గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటే రాదు, అవన్నీ చెప్తాం. అంటే ఏంటిదనంటే ఇప్పుడు హోమియోపతిక్ డాక్టర్గా మీరు జాయిన్ అయినా, దాని నుంచి శాలరీ వస్తున్నా, చాలా ఫ్యామిలీకి రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వడం కానీ, ఇదే 2017లో ఫాదర్ హెల్త్ కానీ, ఫాదర్ అండ్ మదర్ రిలేషన్షిప్ కానీ, ఏదైనా కానీ ఫాదర్ రిలేటెడ్ థింగ్స్ ఛాలెంజింగ్ ప్రాస్పెక్టివ్లో సేమ్ టైము ఇన్వాల్వ్ అయ్యాయి. ఎందుకంటే ప్రోగ్రెసివ్ మార్క్స్ కూడా ప్రోగ్రెస్డ్ సాటర్ని కంజైన్ చేశాయి. అంటే గొడవలు ఇష్యూస్ కూడా స్టార్ట్ అయింది. సేమ్ 2017లోనే ట్రిగర్ అయ్యాయి. రెండు విషయాలు ఒకేసారి ట్రిగర్ అయ్యాయి, కనిపించాయి కదా. అవునన్నా. ఇంకొకటి అంటే 2016లో నేను స్టేట్ చెస్ ఛాంపియన్ అయ్యానన్నా. అయితే 2017 నుంచి మీ వాయిస్ మళ్ళీ సరిగా రావట్లేదు. ఫోన్ సరిగా పెట్టుకోకపోవచ్చు, లేదంటే ఇయర్ ఫోన్స్ ఏమైనా కనెక్ట్ చేసి ఉండొచ్చు మీరు మళ్ళీ. ఇప్పుడు వినిపిస్తుందా అన్న? ఇప్పుడు బాగుంది, రైట్. అయితే ఇంకొకటి, నాకు ఇంకో ఆప్షన్ కూడా ఉంది. చెస్ ఆడి ఉన్నాను నేను. 2016 వరకు ఆడేవాడిని చెస్. 2017లో ఆడుతుంటే చిన్న చిన్న పిల్లలతో ఓడిపోయి ఉన్నాను అనమాట. 2016 వరకు నేను స్టేట్ లో చెస్ ఛాంపియన్ అయ్యాను నేను. 2017లో ఇలా నేను ప్రతి చిన్న పిల్లలతో కూడా ఓడిపోవడం, ఇలా ఫ్యామిలీ ఇష్యూస్, మెంటల్ స్ట్రెస్ ఎక్కువైంది. 17 బాగాలేదు కదా, 17 అసలే 17 నుంచి అసలు బాగోపోవడం అనేది అసలు నిజంగా 17 నుంచే స్టార్ట్ అయింది. అసలు చెప్పాలంటే నియర్ బై ఆస్పెక్ట్స్ లో ప్రోగ్రెసివ్ సన్ 10th హౌస్ స్క్వేర్ ఇవ్వడం, ప్రోగ్రెసివ్ మార్స్ సాటర్న్ కంజైన్ చేస్తే ప్రొఫెషనల్ ఛాలెంజెస్, వర్క్ ఛాలెంజెస్, మనం అనుకున్నది అచీవ్ చేయడానికి ఇబ్బంది, చాలా కష్టపడుతుంది అనమాట చార్ట్ ఆ టైం నుంచి. సో మళ్ళీ ఎప్పుడు రిలీవ్ అవుతుందో చూడాలి. సరే, ఏదేమైనా కానీ కెరియర్ ఛాలెంజెస్ కష్టపడుతుంది. దశమంలో చంద్రకేతులు అంటే ఏంటిది, చాలా టైం పడతా ఉంది. ఆ కేతువు ఈజ్ ఆక్యుపైడ్ రవి నక్షత్రం అయితే, రవి రాహులు ఒకే నక్షత్రంలో ఉన్నాడు. అంటే మనకి జూపిటర్ లగ్నం మీద ఓకే, జూపిటర్ వీనస్ పరివర్తన ఉన్న అవన్నీ బాగానే ఉన్నాయి. కానీ రవి ఇప్పుడు మెడికల్ దానిలో మనకి రవి ఫేవరబుల్గా ఉండాలి కదా. సో కాబట్టి ఆ రవి అనేవాడు డిస్టర్బ్ అవడం వల్ల మనకి సరైన పేరు, పొజిషన్, ప్రోగ్రెస్ రావడానికి ఒరిజినల్గా ఇబ్బందులు ఉన్నాయి. ఇది రవి రాహుల కాంబినేషను బాగా అది చేస్తూ ఉందన్నమాట. ఓకే, సరే. అందువల్ల ఫాదర్తో కూడా ఒపీనియన్ డిఫరెన్సెస్, ఈగో క్లాషెస్ ఇస్తూ ఉంటాయి. సరే, చూద్దాం, ముందుకు చూద్దాం ఇంకెప్పుడు అవకాశం ఉందో. ప్రోగ్రెసివ్ 10th హౌస్ 25 degreesకి వెళ్ళి 26 degreesకి వెళ్ళి యురేనస్తో స్క్వేర్ అవుతుంది. అన్ని అగ్రెసివ్ ఆస్పెక్ట్ జరుగుతున్నాయి. 2021 కూడా చాలా ఇష్యూస్ అన్ని కూడా జరుగుతూ ఉంది. అవునన్నా. అంటే బ్రేక్ లేకుండా ప్రాబ్లమ్స్ జరుగుతూనే ఉన్నాయి, అర్థమైందా? బ్రేక్ అనేది ఇవ్వట్లేదు. ప్రాబ్లమ్స్ మధ్య ఒక 6 నెలలన్నా 3 నెలలన్నా రిలాక్స్ అవుదాం అంటే అవ్వట్లేదు. చాలా సఫర్ అయిపోయినా లాస్ట్ 6 years నుంచి. అయితే అమ్మయ్య, చాలా రోజుల తర్వాత చార్ట్ బయటకు వస్తా ఉన్నా కదా. అసలు చాలా అబ్స్ట్రకల్స్ ఉన్నాయి కదా. ప్రోగ్రెసివ్ మార్క్స్ ముందుకు వెళ్తున్నాయి 28కి. 10th హౌస్ ట్రైన్ అనుకుంటే ప్రోగ్రెసివ్ వీనస్, ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 10th హౌస్ స్క్వేర్ ఇస్తున్నాయి. అబ్బా, ఇది టైం బట్టే చార్టు, ఇది ఇమీడియట్ గా అవ్వట్లేదు. యాజ్ ఇట్ ఈస్ గా చెప్తాను, మిమ్మల్ని ఆనంద పెట్టడానికి చెప్పను నేను, ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఏంటిది, పీజీ సీట్ రావాలి అంటే మనకి అనుకున్నంత స్కోరింగ్ రావాలా?
అవునన్నా, అంటే లాస్ట్ ఇయర్ రాసాను. లాస్ట్ ఇయర్ రాస్తే 900 అలా వచ్చింది ర్యాంకు. 500 లోపు ర్యాంక్ వస్తే సీట్ వస్తుంది. లేదనంటే పెయిడ్ కానీ సీట్ కొనుక్కోవాలా సీటు? అవునన్నా. ఓకే ఓకే. తర్వాత రెండోది, ఇప్పుడు 2017-18లో అప్పుడు మీకు ఫ్రీ సీట్ వచ్చిందా? కూడా పెయిడ్ సీటే అన్న, కాకపోతే నాకు వచ్చింది టాప్ కాలేజ్ లో పెయిడ్ సీట్ వచ్చిందన్న. ఇప్పుడు కూడా కొనుక్కున్నారు ఆల్రెడీ? ఇప్పుడు కొనుక్కోలేదు, ఇప్పుడు ఇంకా ప్రిపేర్ అవుతున్నాను అన్న. ఇప్పుడు హోమియోపతికి మీరు ఏదో చేస్తున్నారు కదా, ఇప్పుడు మీకు ఓన్లీ స్టడీయే జరుగుతుందా అంతేనా? పీజీ లెవెల్, డిగ్రీ లెవెల్లో జరుగుతుంది అంతేనా? అన్న డిగ్రీ అయిపోయాక నేను 2023 యురేనస్ ఆస్పెక్ట్ లో జాబ్ చేశాను. ఆ జాబ్ ఫేక్ జాబ్ అన్నమాట. అయితే 2024 లో ఇంటికి వచ్చేసి ఇంకా 6 months చేసి 2023 లో 6 months చేసి 2024 కి వచ్చేసి ఇంట్లో డబ్బులు ఏం చేశారు? ఇంట్లోనే ఇచ్చారా? ఇంట్లో ప్రాబ్లమ్స్ కి? లేదన్నా, అంటే ఇంట్లో ప్రాబ్లం ఏంటంటే మా డాడీకి ఇస్తే మా డాడీ డబ్బులు మొత్తం యూజ్ చేసేస్తారు. లేదంటే ఏదో మా డాడీ అయితే ఆ డబ్బులు నాకు యూజ్ కాకుండా చేస్తారు. నేనే గోల్డ్ కొనేసా, ఒక 80,000 అలా గోల్డ్ కొనేసి ఒక 60,000 నా దగ్గర పెట్టుకున్నా ఖర్చులకి. ఈ 6 months నుంచి నేను ఇంట్లోనే ఉన్నాను, చదువుకుంటున్నాను. అది పాకెట్ మనీ కింద యూజ్ చేసుకుంటున్నా. ఇంట్లో పాకెట్ మనీ కూడా ఇవ్వరు నాకు నేనే యూజ్ చేసుకుంటున్నా. అది విషయం. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు నెక్స్ట్ జరిగేది దశాలార్డ్ రాహు అనమాట. ఇప్పుడు జరుగుతా ఉన్నది. రాహు స్టార్ ని ఈ చార్ట్ లోపల బుధుడు ఆక్యుపై చేశాడు. రాహు స్టార్ లార్డ్ అయిన శని కుజుడితో పాటు కలిసి ఉన్నాడు. అంటే కుజ గురువుల కలయికతో రాహు కలిసినట్టు యాక్ట్ చేస్తాడు. అదొక ప్రాబ్లం ఉంది. తర్వాత రాహు రిలేషన్షిప్ ఒకటి కూడా స్పాయిల్ అయింది కదా, అర్థమైందా? సో రాహు యొక్క స్టార్ లార్డ్, రాహు స్టార్ని ఆక్యుపై చేసిన బుధుడు సప్తమాధిపతితో కలిసి ఉన్నాడు. సరే ఓకే. యాక్చువల్గా ఏంటంటే చార్ట్ అనుకున్నంత ఫ్లో అవ్వట్లేదు ముందు, కాబట్టి ఏంటంటే ఇది టైం పడుతుంది. ఇది ఏంటిదని అంటే, ఇది మేష లగ్నం స్టార్టింగ్ డిగ్రీస్ 10th house స్టార్టింగ్ ఉండే వరకు 25 years వచ్చే వరకు ఆ శని యురేనస్ ల స్క్వేర్ ఆస్పెక్ట్స్ లోకి అంతా చార్ట్ ఇన్వాల్వ్ అయిపోతా ఉన్నది. ప్రతి ప్లానెట్ పోయి 10th house కు స్క్వేర్ ఇస్తా ఉంది. లాభంలో ఉన్న ప్లానెట్స్ అవి కూడా ఇష్యూస్ ఉన్నాయి. సో కాబట్టి ఇదంతా రిలీవ్ అవ్వడానికి అసలు దశే అయిపోయేటట్టు ఉన్నది అనమాట. ప్రోగ్రెస్ చూద్దాం దాన్ని బట్టి ప్లాన్ చేద్దాం. క్రిటికలే ఉన్నది అన్న. ఒక చిన్న డౌట్, ఇక్కడ మూన్ ట్రైన్ ప్రోగ్రెసివ్ ఫస్ట్ హౌస్ వచ్చింది కదన్నా, అదేమైనా హెల్ప్ అవుతుందా? అది రెట్రోగ్రేట్ కదా, అది రెట్రోగ్రేట్ ఎఫెక్ట్ తీసుకున్నది కదా, కాబట్టి అది రివర్సలే పనిచేస్తుంది. అది ఎక్స్పెక్ట్ చేయలేము మనం, దాన్ని ఎక్స్పెక్ట్ చేయకూడదు. గురువు స్టార్ ని ఆక్యుపై చేసిన గురు స్వక్షేత్రంలో లేడు. గురు స్టార్ ని ఆక్యుపై చేసిన గ్రహం లాభంలో ఉండడం, గురు స్టార్ ని ఆక్యుపై చేయడం, శుక్రుడు అనేవాది బాగున్నది. సో కాబట్టి ఇది 2035కి గురుదశ స్టార్ట్ అవుతుంది. ఓకే, గురువు ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై మెలఫిక్స్, అంటే 2 పాపగ్రహాల మధ్యలో కూడా ఇరుక్కున్నాడు అనమాట. అదొక దోషం. బట్ అయినా కూడా ఏంటంటే మనకి ప్రోగ్రెసివ్ 10th house మీకు సాటర్న్ లగ్నం మీద ఉన్నాడు. సాటర్న్ ఇన్ఫ్లుయెన్స్డ్ చార్ట్ కదా, సో అది డామినేట్ చేయడు. బట్ కాకపోతే హలో ఓకే, ఎస్ రైట్. 2039 అంటే ఆల్మోస్ట్ మీకు 38-39 years వస్తున్నాయండి. అప్పటికి చార్ట్ అనేది ప్రోగ్రెసివ్ 10th house సెక్స్టైల్, మార్స్ కి సెక్స్టైల్ ఇచ్చి ముందుకు పోతా ఉన్నది. అప్పటిదాకా రకరకాల ఆస్పెక్ట్స్ జరిగాయి, కానీ ఏది కూడా అసలు ప్రాపర్ గా మూవ్ అవ్వలేదు అనమాట. అప్పుడు కానీ మూవ్ అయిందనమాట. అప్పటిదాకా చార్ట్ ఇట్లా ఉంది. కాబట్టి ఇప్పుడు రాహు దశ జరుగుతా ఉన్నది. అంటే ఏంటిది, రాహు స్టార్ని ఆక్యుపై చేసిన గ్రహం లాభంలో ఉంది. ఓకే, అంటే రాహు దశ కుజ దశ ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ రాహు దశ అయితే యాజ్ ఎక్స్పెక్టెడ్ గా పర్ఫామ్ చెయ్యట్లేదు. ఓకే, చంద్రుడు క్షీణచంద్రుడు ఒకటి, తర్వాత రాహు స్టార్ని ఆక్యుపై చేసిన గ్రహం బుధుడు షష్టాధిపతి అయ్యి పాపే అయ్యాడు. సో కాబట్టి ఇదంతా ఛాలెంజింగ్ గా ఉంది. నేనేం చెప్తానంటే, ఇప్పుడు మీకు సీటు కోసం మీరు 1కి 100 ట్రై చేయాలి. ఇక జ్యోతిష్యాన్ని నమ్ముకుంటే కుదరదు. ఇప్పుడు అర్థమైందా? సో మనం సెల్ఫ్ ఎఫర్ట్ 1కి 100 రెట్లు పెంచి ప్రయత్నం చేయాలి తప్ప ఈజీగా అవుతుంది అనేది మనము ఇక్కడి నుంచి చెప్పలేం, జ్యోతిష పరంగా చెప్పలేం. ఒకటి. రెండోది, మీకు ఇంకో ఆప్షన్ చెస్ అని చెప్పారు కదా,
అర్థమైందా? అవును. అంటే మీరు చెస్ ప్లేయర్ గా ట్రై చేయాలనుకుంటున్నారా, లేదంటే ఇటు మెడికల్ గానే ఉండాలనుకుంటున్నారా? మీరు ఏమనుకుంటున్నారు అసలు? అంటే అంటే ఇప్పుడు నాకు 2024 లో ట్రై చేస్తాను. ఒకవేళ సీట్ రాకపోతే ఇంకా డైరెక్ట్ గా క్లినిక్ పెట్టేసుకోవడం, లేదంటే అంటే ఒక 6 months చెస్ జాబ్ చేసి ఆ ఆ డబ్బులు మొత్తం క్లినిక్ కి పెట్టేద్దాం అని ప్లాన్ లో ఉన్నానండి. క్లినికే ప్లాన్ చేసుకోండి, ప్రాక్టీస్ చేసుకుంటా ఉంటే. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ చెప్పండి. ఇప్పుడు ఒక 10 ఏళ్ల తర్వాత కూడా మనం పీజీయో అడిషనల్ డిగ్రీయో చేసుకోవడానికి అవకాశం ఉంటుందా మీ ఫీల్డ్లో? ఉంటదన్న, ఎప్పుడన్నా చేసుకోవచ్చు. ఇప్పుడు వరకైతే ఇప్పుడు డిగ్రీ లెవెల్లో ఫినిష్ చేసుకున్న కోర్సు ఎలానో ఉంది, అంతే కదా? అవునన్నా. సో మీరు 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 క్లినిక్ పెట్టుకోవడానికే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఏంటిదనంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, కార్మిక్ డీడ్స్ ఉన్నాయి కాబట్టి వాటిని క్లియర్ చేసుకుంటా ముందుకు పోవాలి. ఎందుకంటే ఇదంతా కూడా మనం ఎక్స్పెక్ట్ చేసే విధంగా జరగట్లేదనంటే, ఇప్పుడు యాన్సిస్ట్రల్ ప్రాపర్టీకి మనకి ఏం చూస్తారు, 9th లాట్ని చూస్తారు, ఓకే. బట్ సన్ కూడా ఇంపార్టెంట్ కదా, టైం కూడా ఇంపార్టెంట్ కదా. దశాలాడైన వాడు ఏమి ఇవ్వట్లేదు, దశాలాడైన షష్టాధిపతి లాభంలో ఉండి అసలు మనకు ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఫామ్ చేయట్లేదు. తర్వాత నెక్స్ట్ ఇదొకటి రాహు ఇన్ ద అసోసియేషన్ విత్ గురు కుజ కాబట్టి ఏంటంటే ఫినాన్షియల్గా ఎవ్వరు ఇచ్చేది ఏం లేదు. శని లగ్నం మీద ఉన్నాడు కాబట్టి నీ కష్టం నువ్వే పడాలి, నువ్వే సాధించాలి, నువ్వే ఎంపైర్ క్రియేట్ చేయాలనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేయలేము. కాబట్టి మదర్ ఎమోషన్ అనేది ఒకటి యాడ్ అవుతుంది. కాబట్టి మీ మదర్ని సరిగా చూసుకోవడమే ఇప్పుడున్న ఏంటిది ట్రాక్ లో ఉన్న విషయం, అంతేనా? అంతే అన్న. అంతే, ఏమీ లేదు. సో ఇప్పుడున్న దశలాడు యాజ్ ఎక్స్పెక్టెడ్ గా పర్ఫామ్ చేయట్లేదు. రేపొద్దున భాగ్యాధిపతి ఇప్పుడు ఫాదర్ ఇస్తే ఎంత వస్తుందో దానికి 10 రెట్లు వస్తుంది, అర్థమైందా? సో ఫర్దర్ గా గురుదేవ్ ఏదైతే ఉన్నదో మనం అక్కడ ఎస్టిమేట్ చేయొచ్చు. కానీ అప్పటిదాకా ఇప్పుడు 39 years అంటే ఇప్పుడు ఒక 24 years అంటే ఒక 15 ఏళ్ళు కదా. సో 10-15 ఏళ్ళు ఈజీగా లాగుతా ఉంది. కాబట్టి దీనిలో డైవర్ట్ అవ్వకుండా, మనం గ్యామ్లింగో డైవర్ట్ అవ్వకుండా బ్యాలెన్స్డ్ గా ఎథికల్ గా ఉంటూ, లగ్నంలో గురువు ఎవరు? ఎథిక్స్ కదా. సో మనం ఎప్పుడైతే ఎథికల్ గా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తామో సో ఆ గురుదశ చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. పాయింట్ నెంబర్ 1, గురు దశ లాంటి ప్లానెట్స్ ఒక మెచ్యూర్డ్ ఏజ్ వచ్చినాక, అటు ఒక 40 అట్లా ఎబో దాటిన తర్వాత నుంచి వస్తూ ఉంటే ఆ దశలు బాగా పనిచేస్తాయి, అర్థమైందా? కాబట్టి మనం గురు దశలో చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఉన్న దశ ఏదైతే ఉన్నదో రాహు రవి తర్వాత కుజ గురు ఈ కాంబినేషన్స్ రీత్యా మనకి యాజ్ ఎక్స్పెక్టెడ్ గా పర్ఫామ్ చేయట్లేదు. ఫ్రాంక్ గా చెప్పాలంటే నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేశాను అని అనుకోకండి, కానీ బట్ రియాలిటీని అర్థం చేసుకొని సెల్ఫ్ ఎఫర్ట్ నే బిలీవ్ చేస్తూ ముందుకు పోవాలి. వాడు చీట్ చేశాడు, వీడు చీట్ చేశాడు అని మనం ఫీల్ అవ్వకుండా, మనం సర్వీస్ ఇండస్ట్రీలో ఉంటూ అగ్రెసివ్గా వెళ్ళకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ మనం సస్టైన్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ వివాహం ఒకటి వస్తుంది, రిలేషన్షిప్ ఒకటి వస్తుంది. వివాహం ప్రాస్పెక్టివ్ లో బానే ఉంది చార్ట్, అర్థమైందా? వివాహం గురించి భయపడిన అవసరం లేదు. కానీ బట్ ఫైనాన్షియల్ కండిషన్సే అప్ టు ది మార్క్ సేవింగ్ లాగా వెళ్ళట్లేదు దశలాడు. కాబట్టి సెల్ఫ్ ఎఫర్ట్ చేయాలి. సార్ మీరు అలా చెప్తున్నారు కానీ నాకు ప్రతి నెల 30,000 40,000 చాలా వస్తున్నాయి, బాగానే ఉంటున్నాయి అంటే నీ క్యాపబిలిటీకి అప్పుడు 3 లక్షలు రావచ్చు, 5 లక్షలు రావచ్చు, ఆ టైంని బట్టి 10 లక్షలు కూడా రావచ్చు, టైంని బట్టి. సో ఈ దశ మన టాలెంట్కి తగ్గట్టుగా పర్ఫామ్ చేసేటట్టు సపోర్ట్ చేయట్లేదు. అయితే లగ్నంలో భాగ్యాధిపతి లగ్నాధిపతి కలుస్తున్నాడు కాబట్టి మినిమం గ్యారంటీ మనకి ఈ నెల అవసరం తీరడానికి ఎంతో కొంత సాగిపోతూ ఉంటుంది. సరేనా? అన్న ఒక చిన్న డౌట్ అన్న, ఇప్పుడు మీ లగ్నంలో ఉన్నాడు కదా, మరి శని దశ గురు దశ తర్వాత శని దశ వస్తుంది కదా, శని మహాదశ, అది ఏమైనా ఇబ్బంది పెడుతుంది అంటారా? శని యొక్క స్టార్ లార్డ్ లాభంలో ఉన్నాడు కదా, శని ఈజ్ అసోసియేటెడ్, వెల్ అసోసియేటెడ్ కదా. సరే అప్పటిదాకా అవసరం లేదు కానీ బట్ చూద్దాం, మీరు అన్న మీ కోరికని చూద్దాం. ఇప్పుడు శని ఫామ్ చేసే ఆస్పెక్ట్స్ ఏంటిది అని అంటే అక్కడ పెద్ద కాంప్లికేటెడ్ ఆస్పెక్ట్స్ అంటే రేపొద్దున ప్రోగ్రెసివ్ మార్క్స్ అంటే శని ఒక పార్ట్, అంటే శని ఈజ్ ద లార్డ్ ఆఫ్ 10th and 11th కదా, అవునా? సో 10th లార్డ్ రిజల్ట్ ఇచ్చినప్పుడు ఏమీ కాదు, 11th లార్డ్ రిజల్ట్ ఇచ్చాడు అనుకో, బాధక రిజల్ట్ ఇచ్చాడు అనుకో, అప్పుడు సెకండ్ పార్ట్ లో హెల్త్ కన్సర్న్స్ ఉంటాయి. అప్పటికి మీకు వయసు కూడా 60 దాటిపోద్ది కదా, అర్థమైందా? సో కాబట్టి ఫస్ట్ పార్ట్ ఆఫ్ శని దశలో పెద్ద కాంప్లికేటెడ్, అంటే ప్రోగ్రెసివ్ మార్స్ నెటల్ వీనస్ కి స్క్వేర్ అవుతాడు కదా, అప్పుడు కొంచెం ఇష్యూ కదా డెఫినెట్లీ. కాబట్టి ప్రస్తుతానికి ఏమీ చెప్పనవసరం లేదు, బానే ఉంది గురుదశ. సో మనకి గురుదశ ఒక 16 years, అదొక 8-9 years అది బాగానే వెళ్తుంది. కాబట్టి మెజారిటీ ఆఫ్ ద కెరియర్ లైన్ మనం లాస్ట్ వరకు వెళ్ళగలుగుతాం. సో మనం వేరే వాళ్ళకి హెల్త్ కన్సర్న్ మంచిగా చేయడము, మన హెల్త్ మనం చూసుకోవడం రెండు చేయాల్సింది ఉంటుంది. సరేనా? అంటే కెరీర్ బాగానే ఉంటది కదన్నా? బాగుంటుంది, గురుదశ నుంచి బాగుంటుంది, ఖచ్చితంగా బాగుంటుంది.
కాదు ఇప్పుడు సెటిల్ కావడానికి దశమంలో ఉన్న కేతువు రవి రాహుల నక్షత్రంలో ఉండడం వల్ల అప్పటి వరకు ఈ 15 ఏళ్ళు అంటే ఒక వయసు ఉన్నప్పుడు రావట్లేదంటే అనుకున్నంత పొజిషన్ స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ లో రావట్లేదని అర్థం అనమాట. ఇంకొకటి, క్లినిక్ మా ఊర్లో పెట్టుకోవచ్చా లేదంటే వేరే ఊర్లో పెట్టుకోవడం మంచిది అంటారా? వేరే నాకు మీ ఫైనాన్షియల్ కండిషన్ మీ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంచెం నేను అర్థం చేసుకుని ఏమైనా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు క్లినిక్ పెట్టడానికి డబ్బులు ఎంత అవుతాయి? 3 lakhs అవుతాయి, ఎక్కువ కాదు. ఇన్వెస్ట్మెంట్ ఉంది 1,50,000 ఉంది నా దగ్గర. కానీ ప్రాబ్లం ఏంటంటే రాహు 4లో ఉన్నాడు కదా. అది కాదు ప్రాక్టికల్ సినారియో చెప్పండి ఫస్ట్. ప్రాక్టికల్ ఇప్పుడు 3 lakhs అవుతాయి, మంత్లీ మెయింటెనెన్స్ మళ్ళీ ఎంత అవుతాయి? మంత్లీ మెయింటెనెన్స్ అంటే అది నా ప్లాన్ ఏంటంటే అన్న, ఇప్పుడు పీజీ సీట్ రాదు అని అనుకుంటున్నా. రాకపోతే నేను ఏం చేస్తానంటే ఒక 6 months నేను చెస్ జాబ్ చేస్తే నాకు ఒక 6 months చేసిన 2 lakhs ఈజీగా వస్తాయి. 2 lakh ఇంకో నేను సరిపడా ఒక 5 lakhs దాకా పెట్టేసుకుని ఇన్వెస్ట్మెంట్ 3 lakhs కి క్లినిక్ చెస్ అనేది పక్క పెట్టండి. అది సరదా మనీ, మీ పాకెట్ మనీ, అది ఎంత వచ్చినా కానీ సరదా మనీ అనుకుందాం, దాన్ని పక్క పెట్టేసేయండి. మెయిన్ ప్రొఫెషన్ డాక్టర్, హోమియోపతిక్ డాక్టర్ గా మనం సస్టైన్ అవ్వాలి. సో ఇప్పుడు హోమియోపతి డాక్టర్ నుంచే నాకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎట్లా వస్తుందో అది చెప్పాలి నాకు. మీరు ఎలా జనరేట్ చేస్తారు? మీరు ప్రతిసారి ఇక్కడ లో అయినప్పుడల్లా వెళ్ళి చెస్ ఆడుకుని డబ్బులు తీసుకురావడం కాదు కదా. అవునన్నా, అంటే మినిమం ఒక 2 years అన్నా క్లినిక్ స్టాండర్డ్ గా నిలబడాలి, లేదంటే అప్పుడే పేషెంట్స్ వస్తారు. ఓకే, ఇది ఒక చాయిస్. అలా కాకుండా మీరు జాబ్ చేస్తే అంటే జాబ్ అంటే అది బాగా స్ట్రెయిన్ అయిపోతా. చెస్ లో నేను 4 hours చేస్తేనే నాకు ఈజీగా 40,000 30,000 వస్తుంది. సరే సరే. సో బేసికల్లీ ఇప్పుడు దశాలాడి ఎప్పుడైతే మనకు అన్ఫేవరబుల్ గా ఉంటాడో మనకి హార్డ్ వర్కింగ్ ని ఛాలెంజ్ చేస్తుంది. ఇప్పుడు ఒకవేళ మీరు చెస్ లోకి డైవర్ట్ అవుతున్నారు, అట్లా ప్లే చేస్తున్నారు, మీకు అక్కడ ఎక్కువ మనీ వస్తుంది అని అనుకుంటున్నారు, అది ఎంత సస్టైనబుల్ ఇన్కమ్ అనేది నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ పాయింట్, ఓకేనా? అది సస్టైన్ గా ఉంటుందా, స్టాండర్డ్ గా ఉంటుందా లేదనేది తెలియదు. అదే మీరు ఒక ప్రొఫెషనల్ హోమియోపతిక్ డాక్టర్ గా ఉన్నారనుకోండి, క్లినిక్ రన్ చేయాలంటే, బిజినెస్ రన్ చేయాలంటే మీకు సఫిషియంట్ మనీ కావాలి. కానీ దశాలాడి యాజ్ ఎక్స్పెక్టెడ్ గా పర్ఫామ్ చేయడంలో ఒక్కోసారి గ్యాప్స్ వస్తాయి. అప్పుడు మీరు ఎలా మేనేజ్ చేస్తారనేది చూడాలి. అదే ఒకవేళ జాబ్ శాలరీడ్ ఎంప్లాయీ అనుకోండి, మీకు రిస్క్ తక్కువగా మీ సర్వీస్ ని బట్టి వచ్చే రిజల్ట్ అవకాశం ఉంటుంది. సో అబ్స్టకల్స్ ఉన్నాయి. మీరు చెస్ ఆడి మధ్య మధ్యలో ఫిల్ చేస్తూ ఉంటారా? ఎలా ఫిల్ చేస్తారు? ఒకవేళ చెస్ ద్వారా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేకపోతే అప్పుడు ఏం చేస్తారు మళ్ళీ? అన్న లేదన్న, అంటే ఒకటేంటంటే నేను నిజంగా డాక్టర్నైనా, ఐ మీన్ డాక్టర్ గా నేను పనిచేసిన 25,000 మించి ఇవ్వరు ఇక్కడ. కానీ నేను చెస్ లోకి వెళ్తే 30 నుంచి 50,000 మా సీనియర్స్ కొంచెం మంది ఉన్నారు ఆల్రెడీ ఫీల్డ్ లో, వాళ్ళ కింద నేను జాబ్ చేస్తా. వాళ్ళ కింద జాబ్ చేస్తే నాకు 30 నుంచి 50,000 ఈజీగా వస్తుంది. మరి అప్పుడు చేసే చేసుకోవచ్చు కదా. హోమియోపతి డాక్టర్ గా ఎందుకు సస్టైన్ అవ్వాలి మనం? హోమియోపతి డాక్టర్ గా నేను క్లినిక్ పెడితే నెలకి 1 lakh అలా వస్తుంది అన్న. ఓకే, మరి ఒకవేళ ఇక్కడ మనకి ఏ విధమైన ఛాలెంజెస్ వస్తే అప్పుడు దాన్ని ఎప్పుడు చేస్తూనే మనం ఫీల్ చేయాలా? లేదన్నా, క్లినిక్ పెడితే ప్రాబ్లం ఉండదు. క్లినిక్ పెట్టి ఒక 6 months 1 year నేను కంటిన్యూ చేయాలి. కంటిన్యూ చేస్తే నేను కాలేజ్ లో నాకు మంచి పేరు ఉంది డాక్టర్ గా. సో నాకు ఆ నమ్మకం ఉంది, పేషెంట్లు వస్తే నిలబడిపోతారన్న నమ్మకం నాకు ఉంది. ఓకే ఓకే, రైట్ రైట్. సో కాబట్టి ఇదిగో జరిగేది రాహు దశ. సో గ్యాంబ్లింగ్ తో డైవర్ట్ అవ్వకుండా బ్యాలెన్స్డ్ గా మీరు ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. సర్వీస్ మీద డిపెండ్ అవ్వండి. మీరు జాబ్ చేస్తే తక్కువ వస్తుంది అంటే మీరు హార్డ్ వర్క్ చేయాల్సింది ఉంటుంది. కావాలంటే 2 లొకేషన్స్ లో క్లినిక్ పెట్టి మీరు చేస్తారా అనేది మీ యొక్క ఫైనాన్షియల్ పరిస్థితిని బట్టి. ఒకవేళ ఇప్పుడు ఒక 5-6 నెలలు క్లినిక్ కి మనకు అనుకున్నంత రెవెన్యూ రాకపోతే నేను ఎట్లా బ్యాలెన్స్ చేయాలనేది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. రేపు మరి పెళ్ళి అయితే ఫైనాన్షియల్ ఎక్స్పెండిచర్స్ ఇవన్నీ కూడా మళ్ళీ మారుతూ ఉంటాయి కాబట్టి అప్పుడు ఎలా బ్యాలెన్స్ చేయాలనేది కూడా చాలా దృష్టిలో పెట్టుకోవాలి. దశాలాడ్ వీక్ గా ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు కమిటెడ్ సేవింగ్, చాలా డిసిప్లిన్ ఆఫ్ ఇన్కమ్ ని ప్రాపర్ గా ప్రిజర్వ్ చేయడం, లేకపోతే మధ్యలో ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటది. క్లారిటీ వచ్చింది కదా, అర్థమైందా? సో మీరు జాబ్ కి వెళ్తే తక్కువ వస్తున్నాయి అని అనుకున్నారు, వరస్ట్ సినారియోలో జాబ్ కి వెళ్ళైనా కూడా మనం మనీ మేక్ చేయొచ్చు కదా అప్పుడు. అవునన్నా, అంటే నా దగ్గర ఆప్షన్స్ 2 ఉన్నాయన్నా. అది నేను డెఫినెట్లీ మంచిది చూస్ చేసుకుంటా అన్న. మీరు బాగా ఎడ్ చేశారు, దాన్ని బట్టి నేను చూస్ చేసుకుంటా అన్న. ఏంటి ఆ 2 ఆప్షన్స్? చెస్ ఒకటేనా, డాక్టర్ ఒకటేనా? డాక్టర్ ఒకటే అన్న. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. చెస్ కి ఏంటిది అంటే మీకు కాంబినేషన్ ఆఫ్ ప్లానెట్స్ బాగానే ఉన్నాయి. శని ఈజ్ అసోసియేటెడ్ విత్ ద
ఇన్ ద స్టార్ ఆఫ్ శుక్ర విత్ ద బుధ అనమాట. సో ఇండైరెక్ట్ కనెక్షన్ అనమాట. ఓకే, శని బుధులు డైరెక్ట్ కనెక్షన్ ఉంటే మీకు ఇంకెక్కువగా ప్లే అవుతూ ఉంటుంది. అర్థమైంది? ఇప్పుడు ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు, చంద్రకేతువులు అయినప్పుడు మీరు మధ్యలో చిన్న పిల్లలతో కూడా ఓడిపోయానని చెప్పారు. అర్థమైందా? సో కాబట్టి ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు కూడా మనము బ్యాలెన్స్ చేయాలి కదా. సో కాబట్టి అలాంటిది ఒక్కోసారి ట్రికేగా ఇస్తుంది. శని బుధ అర్ధకోణ స్థితి, అది కూడా మ్యాథమెటిక్స్ అనాలిటిక్ అదంతా ఇస్తుంది. కానీ శని బుధ అసోసియేషన్ ఇంకెక్కువ ఇస్తుంది అనమాట. కాబట్టి ఆ కాంబినేషన్ కన్నా జూపిటర్ లగ్నం మీద ఉండి చాలా బాగా లీడ్ చేస్తున్నాడు. కాబట్టి డాక్టర్ గా ఎక్కువగా కాంబినేషన్ దీనిలో బాగా అడ్జేస్తా ఉంది. సో అందుకోసమే నేను డాక్టర్నే పుష్ చేశాను. అర్థమైందా అన్న? ఇంకో చిన్న విషయం, చాలా చిన్న విషయం. ఇది సనాతన ధర్మం కోసం నేను ఇన్స్టాగ్రామ్ లో పోరాడుతున్నా. అది చెయ్యొచ్చు అంటారా నా కాంబినేషన్స్ కి, లేదంటే వద్దు రిస్క్ అంటారా? ఏం చేస్తారు మీరు సనాతన ధర్మం పోరాడడం అంటే? ఏం చేస్తున్నారు సనాతన ధర్మాన్ని? ఇన్స్టాగ్రామ్ లో పేజ్ క్రియేట్ చేశాను సనాతన ధర్మం గురించి, వాటి గురించి పోస్ట్ చేస్తా అంతే, అంతకు మించి ఏం చేయను. ఓకే, రైట్. పోస్ట్ అంటే మీ పోస్ట్ చేస్తే మీకు ఏమైనా ప్రాబ్లం వస్తుందా, లేదంటే మీకు ఏమైనా బెనిఫిట్ వస్తుందా? రెండు రావన్నా. రైట్. అంటే ఇప్పుడు వాళ్ళు దానివల్ల మనల్ని ఏమైనా అనరా? ఏమన్నా ట్రబుల్ చేయడం కానీ అంటే ఎలా ఉంటుంది? అంటే అది ఉత్తేజపరిచే విధంగా ఉంటుందా, లేదంటే క్రిటిసైజ్ చేసే విధంగా ఉంటుందా? మీ ప్యాటర్న్ ఎలా ఉంటుందో తెలియదు నాకు. రెండు రకాలుగానే ఉంటదన్నా. అంటే కొన్ని ధర్మాల వాళ్ళు మనల్ని తిడతా ఉంటారు, మనం వాటిని డిఫెండ్ చేసుకుంటా మన వేదాలు పురాణాలని అసలు ఎక్స్ప్లెనేషన్ ఇస్తా పెడతా ఉంటాను. ఓకే అలా. ఓకే, అర్థమైంది. సో దాని వల్ల మీకు ఇప్పుడు మీ ఫోకస్ లో ఆల్రెడీ ఫస్ట్ మీరు సెటిల్ అవ్వాలి కదా. సో మీరు డైవర్ట్ కాకుండా ఫస్ట్ బ్యాలెన్స్ చేసుకోండి. మీరు అంటే ప్రతి దానిలోకి అక్కర్లేని దానిలోకి వెళ్ళి డిస్టర్బ్ కాకుండా మీరు ఎందుకంటే ఎమోషనల్ గా చంద్రకేతులు డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. సో అట్లా డిస్టర్బ్ కాకుండా ఫస్ట్ గా మీరు అనుకున్న గోల్ ని ఫస్ట్ అచీవ్ చేయండి. అర్థమైందా? చేస్తూ తర్వాత మీరు దేనైనా ప్రమోట్ చేసుకోండి, పర్వాలేదు. అర్థమైందా? మీ దాకా అది మిమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు, మీ ఎమోషన్ ని మెంటల్ స్టేట్ ని డిస్టర్బ్ చేయొద్దు. గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా చేయొచ్చు. అర్థమైందా? 10 మందికి హార్మ్ఫుల్ గా కాకుండా మనం ఏదైనా చేయొచ్చు, కానీ అది మిమ్మల్ని ఫస్ట్ డిస్టర్బ్ చేయొద్దు, మీ కెరియర్ పాత్ ని డిస్టర్బ్ చేయొద్దు. మీరు డైవర్షన్ కి గురయ్యేటట్టో లేదంటే మిమ్మల్ని ఓ నలుగురు పిలిచి నువ్వు అట్లెందుకు మాట్లాడావని చెప్పి మనల్ని ఆపేటట్టు చేయొద్దు. అంతే, మన పాత్రలో మనం ఉండేటట్టు బ్యాలెన్స్డ్ గా వెళ్ళేటట్టు చేయాలి. రైట్. దాన్ని నేను జడ్జ్ చేసే అంత గొప్ప అయితే కాదులే కానీ, బట్ నాకున్న దానిలో నేను చెప్పాను. రైట్. నచ్చింది అనాలిసిస్? నచ్చిందన్నా. థ్యాంక్స్ అన్నా. థ్యాంక్ యూ. బాయ్. జై శ్రీరామ్ అన్న. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.